కాగితాలతో కనుల విందుగా భవ్య అయోధ్య రామ మందిర నమూనా తయారు చేసిన మహిళ. కాగితం అట్టముక్కలతో అయోధ్య భవ్య రామ మందిర నమూనాను చేసిన మహిళ. ఈ పవిత్ర కార్యం చేపట్టినందుకు గ్రామస్తులు ఆమెకు అభినందనలు తెలుపుతున్న వైనం. రాముడిపై ఉన్న భక్తి భావంతోనే ఏదైనా చేయాలనే తన తపనతో ఆలోచన కలిగి ఈ భవ్య మందిరం తయారు చేశానని తెలిపిన నవనీత. ఈ మందిర తయారానికి 3 రోజుల సమయం పట్టిందని, మొత్తానికి తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని తెలిపిన నవనీత. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కపేట్ గ్రామస్తురాలైన ఉప్పు నవనీత కాగితం అట్ట ముక్కలతో శ్రీరాముని అయోధ్య మందిరం తయారు చేయడం జరిగింది. హిందువులు ఎన్నో ఏండ్ల కల అయిన శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టి జనవరి 22 రోజున బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేపట్టడం హిందువులందరం ఆ రోజు ఓ పండగలా చేసుకోవడంతో ఆ సంతోషంతో రాముడి గురించి ఏదైనా చేయాలనే ఆలోచన ఈ భవ్య మందిరం తయారు చేయడానికి నిర్ణయించుకున్నట్లు నవనీత తెలిపింది. నవనీత రాముడి మీద ఇష్టంతో చేయాలనే కోరిక అంది. 4 days పట్టింది. పేపర్ కాటన్తో చేశాను ఇదంతా మొత్తం. పేపర్ కాటన్ ఖర్చు ఒక 700 దాకా వచ్చింది. అయ్యో మా ఆయన కొద్దిగా హెల్ప్ చేశాడు. ఇంతకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది క్రాఫ్ట్ వర్క్ చేయడం, డ్రాయింగ్స్ కానీ క్రాఫ్ట్ వర్క్ చేయడం, ఇలా ఏదైనా డెకరేషన్స్ అలాంటి అలవాటు. చాలా హ్యాపీగా ఉంది. బాగుంది అని చెప్పారు. అడిగారు కొందరు. అదేవిధంగా ఈ కార్యాన్ని అన్ని విధాలుగా సహకరించిన తన భర్త ఉప్పు శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలియజేసింది. ఎంతో కష్టపడి ఈ మందిరం తయారు చేసినందుకు పలువురు గ్రామస్తులు ఆమెకు అభినందనలు తెలియజేశారు. జై శ్రీరామ్. ఈరోజు జాన్కంపేట్ విలేజ్లోని ఉప్పు నవనీత శ్రీనివాస్ దంపతులు అయోధ్య రామ మందిరం నిర్మాణమైన నుంచి అలాగూ ఏదో చేయాలని కోరిక ఉంటే ఇంతకుముందు కూడా పాప ఆర్టిస్ట్గా అన్ని విగ్రహాలు కానీ బాణాలు కానీ భగవంతుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చేస్తుంటుంది. ఈరోజు కూడా మన జాన్కంపేటలో 4 రోజుల నుంచి కష్టపడి ఈ విగ్రహాన్ని ఒక మొత్తం ఏంటంటే అయోధ్య రామ మందిరం ఎట్లా ఉందో ఆ టైప్లో మొత్తం కంప్లీట్గా మంచిగా బ్రహ్మాండంగా చేసింది. ఎందుకంటే దీనికి సుమారు 800 రూపాయలు ఖర్చు వచ్చిందట. వేరే వాళ్ళకు కూడా ఇవ్వమంటే కూడా ఆమె ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. కావున ప్రతి వ్యక్తులు ఇటువంటి భక్తి మార్గాల భక్తి రాముడి విగ్రహాలు కానీ గుడులు కానీ చేస్తే సంతోషంగా ఉంటుంది. ఈ చేసినందుకు వీళ్ళకు ఈ దంపతులకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇటువంటి భక్తి కార్యక్రమాలు మన టెంపుల్ కానీ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. జై శ్రీరామ్.